హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రోలు, రోకలి ఇంకా మిక్సీతో పని లేకుండా చేసుకునే కమ్మటి టమాటా పచ్చడి చూద్దామండి. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, సంగట్లోకైనా, దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. సో చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుందామండి. అందులో 5 ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి ముక్కలుగా. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి నల్ల మిరపకాయలు, సో కారం ఎక్కువగా ఉంటాయి. మీరు వాడే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అలాగే ఒక 6 టమాటాలని ఇలా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. సో మీరు క్వాంటిటీని మీరు కావాల్సినంత క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూసారా, టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకోవడం వల్ల. సో అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. అంటే ఒక పిరికెడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా ట్రెడిషనల్ పచ్చడి అనమాట. ఇది పచ్చడి అవ్వడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుందండి, అంతే. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదా కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకొని అన్నంతో పాటు తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. కడుపు నిండా తినొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి టమాటాలు, ఎర్రగడ్డలు ఇవి బాగా ఉడికాయి కదా. సో చూసారా, టమాటోస్ ఇలా స్మాష్ చేస్తే మెత్తగా ఉండాలన్నమాట, స్మాష్ అవ్వాలి. సో అంతవరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కొంచెం చల్లారనిద్దాము. సో ఇవి వెల్లుల్లిపాయలండి, 10 నుంచి 12 వరకు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కొంచెం అలా దంచాను అనమాట. దానివల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పచ్చడికి. సో ఇప్పుడు ఇలా పప్పు గుత్తి అంటారు కదా, మరి దీన్ని మీరేమంటారు నాకు కింద కామెంట్లో తెలియజేయండి. సో పప్పు గుత్తితో అలా ఎనుపుకోవాలన్నమాట. లేదా స్మాషర్ అయినా ఉంటుంది కదా, దాంతో ఎనుపుకోవచ్చు. లేదు ఇది కష్టం అనుకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి. ఫస్ట్ ఇలా టమాటోస్, పచ్చిమిరపకాయలు పట్టుకొని లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి అలా తిప్పితే సరిపోతుంది మిక్సీ. కాకపోతే ఇలా ఎనుపుకుంటూ వచ్చే రుచి వేరు. సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ ఎనుపుకుందాము. ఇవి టమాటోస్ అవి మెత్తగా ఉడికాయి కాబట్టి మనకి ఎనపడానికి అంతగా శ్రమ అవసరం పడదు. సో జల్దీనే మెదుగుతాయి అన్నమాట. సో చూసారా, అంతే, మన పచ్చడి రెడీ. ఇది కానీ ఒక చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం కారంగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు జల్దీ అందుతాయి. సో అంతే అండి, మన పచ్చడి రెడీ. ఈ పచ్చడి అలా అన్నంలో కలుపుకుంటూ తింటుంటే ప్రాణం లేసి వచ్చినట్టు ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.